అండమాన్ ఈ పేరు వినంగానే మనకు బ్యూటిఫుల్ బీచెస్, ఐలాండ్స్, వాటర్ స్పోర్ట్స్ గుర్తుకొస్తాయి. బట్ వాటన్నిటికంటే కూడా ఈరోజు మనం అనుభవిస్తున్న ఫ్రీడమ్ కోసం అప్పట్లో పోరాడిన చాలామంది వీరులను బందీలుగా బంధించబడ్డ ప్రదేశం ఇది. అదే అండమాన్ జైల్. అటువంటి అండమాన్ జైల్ పూర్తి నిర్మాణం గురించి, అప్పట్లో మన వీరులను ఎలా శిక్షించేవాళ్ళు, పూర్తి వాస్తవిక సమాచారంతో అండమాన్ జైల్ గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళు అండమాన్ జైలు నిర్మించడానికి ప్రధాన కారణం 1858లో జరుగుతున్న స్వాతంత్రం పోరాటాన్ని అణిచివేయడానికి అప్పటి రాజకీయ నాయకులను, స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళ నుండి వేరే వాళ్ళు స్ఫూర్తి పొందకుండా ఉండడం కోసం వాళ్ళని దూరంగా మెయిన్ల్యాండ్ నుండి తీసుకుని వెళ్ళి ఐలాండ్లో పెట్టేవాళ్ళు. ఆ ఐలాండ్ పేరే వైపర్ ఐలాండ్. ఆ ఐలాండ్లో వీళ్ళకి కనీసం తిరిగే స్వేచ్ఛ ఉండేది. అలా కాకుండా వాళ్ళను బంధించాలని చెప్పి ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ అండమాన్ జైల్. ఈ అండమాన్ జైల్ని 1896లో మొదలుపెట్టి 1906లో పూర్తి చేశారు. దీనికోసం వీళ్ళు మొదట 5 లక్షల బడ్జెట్ అనుకున్నా అది పూర్తయ్యే సమయానికి దాదాపు 8 లక్షలు పట్టింది వీళ్ళకి. దీని నిర్మాణం కోసం కావాల్సిన ఇసుక, ఇటుక, ఐరన్ అన్నీ కూడా బర్మా దేశం నుంచి తెప్పించారు. దీని ఆర్కిటెక్చర్ స్టార్ ఫిష్ లేదా సైకిల్ రిమ్ ఆకారంలో ఉండేది. మొత్తం 7 వింగ్స్ ఉండేవి. మొదటి వింగ్ ఫ్రంట్ నుండి మనం ఎదురుగా ఉన్న వింగ్ బ్యాక్ పార్ట్ మాత్రమే చూడగలిగే వాళ్ళం. దీని వలన ఒక వింగ్ నుండి ఇంకో వింగ్లో ఉండే వాళ్ళను చూసే అవకాశం ఉండేది కాదు. ప్రతి వింగ్లో 3 ఫ్లోర్స్ ఉండేవి. మొత్తంగా 696 సెల్స్ ఉండేవి. ప్రతి సెల్లో కేవలం ఒకళ్ళని పెట్టేవాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా చీకటిగా ఉండేవి. దీని వలన మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. 7 వింగ్స్లో ఉన్న ఏ సెల్లో కూడా నేరుగా వెళ్ళడానికి దారి ఉండేది కాదు. 7 వింగ్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక టవర్ ఉండేది. ఎవరైనా సరే ఆ టవర్ ద్వారానే ఎంటర్ అయ్యి సెల్ లోపలికి వెళ్ళేవాళ్ళు. అండ్ ఈ టవర్ నుంచి నిల్చుకొని ఈ 7 వింగ్స్ని మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు. దీని వలన సెల్ లోపల ఉండే వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉండేది కాదు, ఎవరు ఎప్పుడు మానిటర్ చేస్తున్నారు, అసలు మానిటర్ చేస్తున్నారా లేదా అని చెప్పి. ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా మీరు చూస్తే చాలా తెలివిగా నిర్మించారు, ఖైదీలకు అందకుండా. మొదట ఇక్కడ రాజకీయ నాయకుల్ని, స్వాతంత్ర పోరాట వీరుల్ని ఉంచిన ఆ తర్వాత ఖైదీలను కూడా ఇక్కడే బంధించేవాళ్ళు. గూగుల్ డేటా ప్రకారం 795 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని అండమాన్ జైల్లో బంధిస్తే దాంట్లో ఎక్కువగా బెంగాల్ నుండి, ఆ తర్వాత పంజాబ్ అండ్ మన ఆంధ్ర నుంచి కూడా 8 మందిని ఇక్కడ బంధించారు. స్నానం చేయడానికి సముద్రపు నీటిని ఇచ్చేవాళ్ళు. తినే తిండి, తాగే నీరు అంతా కూడా మురికిగా ఉండేది. దాని వలన చాలామంది అనారోగ్య పాలయ్యేవాళ్ళు. మంచి ఆహారం కావాలని చెప్పి కొంతమంది స్ట్రైక్ చేసినా